కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రధాని అనేక సార్లు చెప్పారని సిబిఐ విచారణ త్వరగా జరిగేలా అవసరమైతే ప్రధాని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అయితే ఆయన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దోసుకున్న లీడర్లు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏదైతే చెప్తుందో టీఆర్ఎస్ వాళ్ళు దోసుకున్నారో ఆ 1,00,000 కోట్లు కూడా రెవెన్యూ యాక్ట్ పెట్టి రికవర్ అయ్యే విధంగా సిబిఐ అంత ఖచ్చితంగా వెంటనే ఈ 2-3 రోజుల్లోనే ఒక టీం ఏర్పాటు చేసి ఆస్తులన్నీ కూడా రికవర్ చేసుకొని ఈ అప్పులు కట్టేయడం, ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపాలన్నదే మా డిమాండ్. అందుకనే ప్రధానమంత్రి గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను స్వయంగా లేఖ కూడా రాస్తాను, అవసరం ఉంటే స్వయంగా కలుస్తాను. నేను ఏం మాట్లాడండి అలా సిబిఐకి ఇచ్చి ప్రధానమంత్రిని కలుస్తా అని. ఓకే, తప్పకుండా నువ్వు నీ ముఖ్యమంత్రి ఇద్దరు ప్రధానమంత్రి పార్టీలు చేరటోళ్ళు ఎప్పటికైనా మాకు తెలుసు ఆ సంగతి. దాని కొరకే లైన్ ఏర్పాటు చేసుకుంటున్నావు. పోయినప్పుడల్లా గడ్కరీని కలిసి వచ్చాడు, నువ్వు నీ ముఖ్యమంత్రి రాజశేఖర్ అమిత్ షాను ఇంకోని కలిసి వచ్చాడు. ఎప్పటికైనా మీరు అందులో పోవాల్సిన ఇద్దరు, అందులో సందేహం ఏం లేదు.